శుక్రవారం వైసీపీ పిలుపునిచ్చిన చలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి విజయనగరం జేఎన్టీయూ కూడలి వద్ద పోలీసులు అనుమతి నిరాకరించారు. మెడికల్ కళాశాలకు వెళ్తున్న వైసీపీ యువజన విద్యార్థి విభాగ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వివాదం తోపులాట జరిగింది. అనంతరం యువజన వైద్యార్థి విభాగ శ్రేణులు మెడికల్ కళాశాలకు చేరుకుని ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం ఇన్ఛార్జి ఈశ్వర్ కౌశిక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇది పెద్దలు ఎంతో మంది తీరని కళ. ఇది నాటికి మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మా జిల్లాకు ఒకటి వచ్చింది. దయచేసి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనే కూడా ప్రైవేటీకరణ చేయొద్దు. మా నాయకుడు చెప్పినట్టు పొరపాటున ఎవరైనా సరే టెండర్లో పాల్గొన్నా సరే మా ప్రభుత్వం మళ్ళీ వచ్చాక దాన్ని వెనక్కి తీసుకుంటామని చెప్పేసి ఆయన భారంగానే చెప్పారు. దానికి మేము కట్టుబడి కూడా ఉంటాం. రానున్న రోజుల్లోనే మీరు ఇచ్చిన ఈరోజు మార్నింగే చూసాం 4 మెడికల్ కాలేజీలకి టెండర్లు కూడా పిలిచేశారు. మార్కాపురం కానీ, పులివెందులు కానీ, ఆదోలు కానీ, ఇంకా అమలాపురం, ఈ 4 మెడికల్ కాలేజీని కూడా మీరు టెండర్లు పిలిచేసి ఏ ఒక్క టెండర్ నమోదైనా సరే చాలు మేము ఇచ్చేస్తామని ఒక భారంగా మీరు చేస్తున్న ఈ ప్రకటనలు ఏవైతే ఉన్నాయో ఇది మంచి విషయం కాదు. దయచేసి ప్రజలందరికీ కూడా అవకాశం ఉందంటే మీకు గడిచిన 2 ఏళ్ళు వదిలేస్తే ఇంకా 3 ఏళ్ళ కాలం ఉంది. మీరు ప్రజలకు మంచి చేయండి, మంచి చేసి మీరు ప్రజల దాకా మెప్పు పొందండి. అంతేగాని మా నాయకుల్ని ఎలాగ కించపరచాలి, మేము కట్టిన వ్యవస్థల్ని, మేము తయారు చేసిన సిద్ధాంతాలని మీరు ఎలా భ్రష్టుపరిచి మీరు ఇంకా ప్రజలందరికీ కూడా మోసం చేద్దాం అని చెప్పేసి ఆలోచన ఉన్నదో అది దయచేసి పక్కన పెట్టండి. మెడికల్ కాలేజ్